అస్మద్గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు మనం పూజ చేసుకుంటూ ఉంటాం. పూజ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి పూజ చేసుకుండే అవకాశం ఉండదు. కానీ ఆ రోజంతా మనసులో పీకుతుంది, అయ్యో నేను ఇవాళ పూజ చేయలేకపోయానే. కాబట్టి ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది, అందులో అనుమానం లేదు. కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే భగవంతుణ్ణి పూజించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎప్పుడూ కూడా భగవద్ధ్యానం చేయడంలో ఏమాత్రము కూడా అలసత్వం చూపించకూడదనమాట. ఎప్పుడైతే మనం భక్తి శ్రద్ధతో పరమాత్మని పూజిస్తామో ఏదో ఒక రోజున గొప్ప స్థాయికి ఎదగడం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో పరమాత్మ కూడా మనకి కొన్ని సంకేతాలను పంపిస్తారు. కానీ మనం ఆ సంకేతాలను గుర్తించలేకపోతాం. కాబట్టి ఆ శుభ సంకేతాలను మాత్రం గుర్తిస్తే ఖచ్చితంగా పరమాత్మ ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి అదృష్టం కలిసొస్తుంది. చూడండి, ఒక్కొక్కసారి అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు, అదృష్టం ఒకసారే తలుపు తడుతుంది అని. అది తట్టే సమయం మనకి పరమాత్మ చూపిస్తాడు, కానీ మనం తెలుసుకోలేం. ఒకవేళ మనం పూజ చేసే పూజలకి పరమాత్మ సంతోషించి మనకి ఎలాంటి సంకేతాలు తెలియజేస్తాడో తెలుసా? అదే మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. సరే, ఎప్పుడు చెప్తున్నట్లుగానే బ్రాహ్మీ ముహూర్తం పూజ చేయడానికి చాలా అనువైన సమయం. ఎందుకంటే అటువంటి బ్రాహ్మీ ముహూర్తంలోనే దేవతలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో అన్నమాట. ఈ మధ్యలో ఎవరికైనా మెలకువ వచ్చినా కూడా, ఎవరికైనా అనుకోకుండా, అంటే అలారం పెట్టకుండా, ఎవరో లేపకుండా వాళ్ళంతట వాళ్ళే గనక ఈ సమయంలో మెలకువ గనక వస్తే ఖచ్చితంగా ఇంట్లో శుభ దేవతలు, మనకి శుభాన్నిచ్చే దేవతలు తిరుగుతున్నారు అని అర్థం. ఒక్కొక్కసారి దీపారాధన చేస్తాం. దీపారాధన చేసే సమయంలో మనకి తెలియకుండానే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి ఒక దైవ శక్తి యాక్టివేట్ అవుతుందన్నమాట. దీపారాధన చేసే సమయంలో కంటి నుంచి గనక నీళ్ళు వస్తే మనం చేసే పూజకు మంచి ఫలితం రాబోతోంది అని చెప్పి, అలాగే మనం చేసే పూజలో పరమాత్మ సంతోషించాడు అని దానికి అర్థంట. అలా అని చెప్పి మనకి పండితులే చెప్తున్నారు. అంటే మనకి రాబోయే ఏవైతే కష్టాలు రాబోతున్నాయో, లేకపోతే ఏవైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతున్నాయని చెప్పి సంకేతం అట. అలాగే ఒక్కొక్కసారి చూడండి, మనకి దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఒకసారి మనం దేవుని యొక్క మొహంలో చూసామనుకోండి, పరమాత్మ పెదవుల మీద చిరునవ్వు కనబడుతుంది. కానీ మనకి అనిపిస్తుంది, ఏంటి నేను ఏమన్నా తప్పు చూసానా అనిపిస్తాం. కానీ కాదు. ఆ సమయంలో గనక పరమాత్మ, అంటే దేవుడు, మనం చేసే ఏ దేవుడైనా సరే, అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, నవ్వినట్టుగా కనుక అనిపిస్తే అది చాలా శుభ శకునము, మన జన్మ ధన్యం అయిపోయినట్టే. అలాగే మీరు పుష్పాలు సమర్పించేటప్పుడు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదాలు క్లియర్గా కనిపిస్తే కొన్ని సెకండ్ల పాటు అలా గనక కనిపిస్తే పరమాత్మ నేరుగా మనల్ని అనుగ్రహిస్తున్నారు అని అర్థం అన్నమాట. అంటే మనం చేసే పూజలన్నీ కూడా నేరుగా పరమాత్మ పాదాల చెంతకు చేరుతున్నాయని చెప్పి అర్థం. ఒక్కొక్కసారి పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు మన చెయ్యి కాలుతుంది. ఇది ప్రతిరోజు వెలిగించే దీపమే. కానీ చెయ్యి కాలితే ఏదో అశుభంగా భావించాలి. కానీ చెయ్యి కాలితే మనం ఏదో తప్పు చేసాం అర్థం. కాబట్టి అలాంటి ఆలోచనలు లేకుండా మన ధ్యాస అంతా కూడా పరమాత్మ పాదాల మీదే పెట్టాలి. అంటే మన దృష్టి ఎక్కడికో పోయిందనమాట. అందుకే చెయ్యి కాలింది. పరమాత్మ మనల్ని అలర్ట్ చేశారు, నీ శ్రద్ధ ఇక్కడ ఉండాలి అని. అందుచేత మనం శ్రద్ధతో దేవుణ్ణి పూజించాలి. ఇంట్లో అనుకోకుండా పాలు పొంగాయనుకోండి, అనుకోకుండా పాలు పొంగితే, ఒక్కసారి పొంగితే పర్వాలేదు కదా, ప్రతిసారి పొంగితే దోషం ఉన్నట్టు. ఒక్కసారి పొంగితే గనక ధన రూపంలో ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతోంది అని అర్థం. ఒక్కొక్కసారి ఉన్నట్టుండి మనకి లలితా సహస్రనామాలు చదువుతున్నప్పుడు, విష్ణు సహస్రనామాలు చదువుతున్నప్పుడు ఒక్కొక్కసారి గజ్జెల శబ్దం, పట్టీల శబ్దం ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి. మనకి తెలియకుండానే ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే గజ్జెల శబ్దం గనక వినిపిస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతోంది అని చెప్పి అర్థం. అంటే త్వరలో ఇంటికి మనకి విపరీతమైనటువంటి ఐశ్వర్యం మన ఇంటికి రాబోతోంది అని చెప్పి సంకేతం. ఒక్కొక్కసారి మనం చూడండి, పని చేస్తుంటే ఎవరో ఇలా వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎవరో ఇలా తిరిగినట్టు అనిపిస్తుంది. గబగబా ఇంటి నువ్వు ఇలా వెళ్ళావా, ఎవరన్నా ఇలా వచ్చారా, ఎవరు అని అడుగుతూ ఉంటాం కూడా.
అలా అనిపిస్తే ఖచ్చితంగా మన ఇంట్లో దేవతలు ఉన్నారు అని చెప్పి సంకేతం. ఎప్పుడైతే ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారో ఆ ఇంటికి దురదృష్టం ఎన్నటికీ రాదు, అదృష్టమే కలిసొస్తుంది. ఒక్కొక్కసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం వెలుగుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి చివరిదాకా. నూనె ఉండదు కానీ అఖండంగా వెలుగుతూ ఉంటుంది. అలా అఖండంగా గనక దీపం వెలుగుతూ ఉంటే అది చాలా అదృష్టం అనమాట. అంటే దేవతలు మనల్ని ఆశీర్వదిస్తున్నారు అని. అంటే ఎప్పుడైనా సరే దీపారాధన ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండాలి. ప్రకాశవంతంగా వెలిగితే దేవుని యొక్క ఆశీర్వాదం లభిస్తుంది మనకని అర్థం. చేసే పూజలకి దేవుడు సంతోషంగా ఉన్నాడు, మన కోరికలు నెరవేరుతాయి, మనం శ్రద్ధాభక్తితో మనం ఈ పూజ చేస్తున్నాము అని అర్థం. దీపారాధన చేసే సమయంలోనే లేకపోతే పూజ చేసే సమయంలో మనం పెట్టిన పువ్వులు దేవుడి పటం నుంచి కింద పడతాయి. దేవుడి పటం నుంచి అకస్మాత్తుగా పువ్వులు గనక కింద పడితే అది చాలా 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 శుభ సంకేతం. మనం ఏ కష్టాలతో అయితే మనం పూజ చేస్తున్నామో ఆ కష్టం తొలగిపోతుంది. మన పూజలకు పరమాత్మ సంతోషించారు, దేవతలు సంతోషించారు, మన ఇంటికి మంచి జరగబోతోంది అని చెప్పి సంకేతం. ఆ పువ్వులను దేవతల యొక్క ఆశీర్వాదంగా భావించి కళ్ళకద్దుకొని మన పర్సులో కానీ, మన డబ్బులు నగలు పెట్టుకునేటటువంటి బీరువాలో కానీ పెడితే డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బందులు రావు. డబ్బు ఆర్థిక ఇబ్బందులు రావు అని చెప్పి అర్థం అనమాట. డబ్బు కొరతే ఏర్పడదు. ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కొంతమందికి ఆవలింతలు వస్తాయి. ఆవలింతలు, ఒక మత్తుగా తూలు ఇలాగా వస్తాయి. అలా గనక వచ్చాయి అంటే ఖచ్చితంగా ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం. ఆవలింత రాకూడదు, అలాగే తూలు రాకూడదు. ఒక్కొక్కసారి ఉన్నట్టుండి దేవుని యొక్క కుంకుమ కూడా చేజారి కింద పడుతుంది. అది అశుభమే కానీ దాని గురించి భయపడక్కర్లేదు. భూదేవికి బొట్టు పెట్టుకున్నాము అని చెప్పి ఒకసారి భూమాతకి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పసుపు కుంకుమల విషయంలో చాలా జాగ్రత్తగా కింద పడకుండా కేర్ఫుల్గా మనం వాటిని హ్యాండిల్ చేయవలసి ఉంటుంది. ఏ రకంగానూ అవి కింద పడకూడదు. అంటే కాస్త భర్తకి ఏమన్నా ఆర్థికపరమైన కష్టాలో, ఇబ్బందులో, సమస్యలో రాబోతున్నాయని చెప్పి అర్థం అనమాట. అందుకని పసుపు కుంకుమల్ని హ్యాండిల్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గానే ఉండాలి. ఆవలింతలో కానీ, తుమ్ములు కానీ, దగ్గులు కానీ వస్తే దుష్టశక్తులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అలాంటప్పుడు కాస్త నీళ్లు తీసుకుని మధ్యవేలుతోటి మన కుడి చెవిని గనక పట్టుకుని పరమాత్మను తలుచుకోవాలి. జాహ్నవి అని చెప్పి తలుచుకుంటే, అమ్మవారిని తలుచుకుంటే ఆ దోషం పోతుంది. కానీ ఎప్పుడైనా సరే పసుపు కుంకుమ కింద పడ్డాయనుకోండి, కింద పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చీపురుతో ఊడవకూడదు. గుడ్డతో కానీ, చేత్తో కానీ ఆ కుంకుమని తీసేసి పారుతున్న నీటిలో కలిపేయాలి. లేకపోతే మొక్క మొదట్లో వేసేసేయాలి ఆ నీళ్ళని. అప్పుడు దోషం ఉండదు. అలాగే దీపారాధన సమయంలో హఠాత్తుగా దీపం మధ్యలో కొండెక్కిపోయిందనుకోండి, మనకి ఏదో త్వరలో ఏదో సమస్య రాబోతోంది అని చెప్పి అర్థం. అలాంటప్పుడు ఏం చేయాలంటే రామనామం కానీ, శివనామం కానీ, పంచాక్షరి మంత్రం కానీ ఒక 11 సార్లు చదువుకుని మళ్ళీ ఆ దీపారాధన వెలిగించుకోవాలి. అప్పుడు ఆ దోషం పోతుంది. అలాగే దీపంలో ఉన్నటువంటి ఒత్తులు పూర్తిగా కాలిపోయింది కూడా నల్ల మసిలాగా, అప్పుడు ఆ ఇంటి మీద పరమాత్మ యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం ఉందని చెప్పి అర్థం. సామాన్యంగా పూజ గదిలో బల్లులు కనిపించవు. కానీ పూజ గదిలో గనక బల్లి కనిపిస్తే వెంటనే చీపురిచ్చుకుని వదిలించేయకండి. పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా 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 శుభప్రదం. ఇంట్లో డబ్బు రాబోతోందని చెప్పి సంకేతం అనమాట. బల్లులను లక్ష్మీదేవికి సంకేతంగా భావిస్తారు. మరి ఏదైనా మంచి మాట్లాడుకున్నా బల్లి కుయ్యి కుయ్యి అని కూత కోసిందనుకోండి, మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది శుభం శుభం అని చెప్పి బల్లి మనల్ని ఆశీర్వదించినట్లుగా అర్థం అనమాట. అలాగే పూజ గదిలో గనక నల్ల చీమలు గనక కనబడితే మనకి త్వరలో ధన లాభం కలగబోతోంది అని చెప్పి అర్థం. గొప్ప స్థాయికి ఎదగబోతున్నాము అని చెప్పి అర్థం. కాబట్టి కాస్త నల్ల చీమలు ఉన్న చోట కాస్త పంచదారో లేకపోతే పటికీ బెల్లం చిప్సో వెయ్యండి. వేస్తే మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ పోయి ధనవంతులు అంటే ధనలాభం ఖచ్చితంగా కలుగుతుంది. కాకికి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. పితృదేవతలకి కాకికి. కాకికి గనక మనం కాస్త మధ్యాహ్నం పూట 4 మెతుకులు గనక కాకికి అన్నం గనక పెడితే లేకపోతే పై డాబా మీదో, వరండాలోనో ఎక్కడో కాస్త 4 మెతుకులు గనక వేస్తే, ఆహారం గనక వేస్తే పితృదేవతల యొక్క ఆశీర్వాదం మన ఇంటి మీద ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. అలాగే మనలో చాలామందికి కలలో దేవతలు కనిపిస్తూ ఉంటారు. మనకి కలలో దేవుళ్ళు గానీ, దేవతలు గానీ కనబడితే ఆ విషయం ఎవ్వరికీ చెప్పకండి అసల.
కలలో దేవుళ్ళు కనిపించినా, దేవతలు కనిపించినా ముందు ఎవరికి చెప్పుకోకూడదు. మనకే మంచి జరుగుతుందనమాట. మంచి జరిగాక చెప్పుకోండి. కానీ జరగక ముందు మాత్రం చెప్పకూడదు. చెప్తే ఆ మంచేదో వెనక్కెళ్ళిపోతుంది. శుభవార్తలు మనం వింటాము అని చెప్పి సూచన అనమాట కలలో అలా కనబడతాయి. ఒక్కోసారి దీపారాధన చేసే సమయంలో ఒక్కొక్కసారి టప్ 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 అని శబ్దాలు వస్తాయి. అలా శబ్దాలు రాకూడదు. ఒకవేళ వచ్చాయి అంటే ఏంటి అర్థం? ఏ నీళ్ల చుక్కో లేకపోతే ఏ గాలిలోంచి నీటి తుంపరలో దీపారాధన మీద పడుతున్నాయి. నీరు తగిలినా కూడా దీపారాధనకి శబ్దం వస్తుంది. నూనెలో నీరు కలిసిందనుకోండి అటువంటిప్పుడు కూడా శబ్దాలు వస్తాయి. కానీ ఏమీ లేకుండా గనక శబ్దం వస్తే గనక అలా శబ్దం రాకూడదు. మనం చేసే పూజలో ఏదో తప్పు జరుగుతోందని చెప్పి అర్థం. అలాగే దేవునికి కొబ్బరికాయ కొడతాం కదా! మనం పూజలు చేస్తున్నప్పుడు. కొబ్బరికాయ వెంటనే ఏం చేయాలి? కుళ్ళిపోయిందనుకోండి ఏం పర్వాలేదు. వెంటనే ఆ కొబ్బరికాయని తీసేసి కాళ్ళు, చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ కొత్త కొబ్బరికాయని కొట్టాలి. అది కూడా రామనామమో, శివనామమో జపించుకొని కొడితే ఎలాంటి దోషం ఉండదు. ఒకవేళ ఏదైనా దోషం ఉన్నా కూడా పోతుందనమాట. అలాగే దేవునికి పెట్టిన నైవేద్యానికి కూడా తరచుగా చీమలు పడుతూ ఉన్నాయనుకోండి, ఆ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడు అని చెప్పి అర్థం. ఇంట్లో ఒకే చోట 2 బల్లుల కంటే ఎక్కువ అంటే 3 బల్లులు కనిపించాయనుకోండి, ఇంట్లో త్వరలో లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో రాబోతోంది అని చెప్పి అర్థం. అలాగే తులసి మొక్క దగ్గర బల్లులు కనిపించినా కూడా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం ఉందని చెప్పి, లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసి మొక్క ఎండిపోతూ ఉంటే అంటే నిద్రపోతోంది అనాలి. ఎండిపోతోంది అని చెప్పి అనకూడదు. ఆ ఇంటికి ఏదో అశుభం జరగబోతోంది అని చెప్పి సంకేతం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.